హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. చిన్న వీడియో ఒక మాట అడుగుదామని. అంటే జనసేన నుంచి వెళ్ళిపోయినటువంటి పోతిన మహేష్, వెళ్ళిపోయాడో పంపించేసారు, ఏదో జరిగింది. వెళ్ళిపోయిన పోతిన మహేష్ కొన్ని దారుణమైనటువంటి ఆరోపణలు అనుకోవచ్చు, లేదా విమర్శలు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కొన్ని మాటలైతే కనుక టపామని పటాసుల్లా పేల్చాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. అలాగే పవన్ అజెండా ఏంటని, తర్వాత సెక్యూరిటీ జీతాలు ఎక్కడి, తర్వాత నువ్వు మంగళగిరిలో కొన్న ఆఫీసు స్థలం రేట్ అంతా, ఆఫీస్ ఎవరు కట్టించారు, ఎవరు ఇచ్చారు, జీతాలు ఎవరు ఇస్తున్నారు, చెత్తరం బోరు మాట్లాడాడు ఆయన. అవన్నీ కాదు కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి తర్వాత నాదెండ్ల మనోహర్ గారి గురించి ఓ మాట మాట్లాడాడండి. 10 కోట్ల రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ కార్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఎవరిచ్చారు అంటే ఒక పెద్ద వ్యక్తులు, పెద్ద వాళ్ళని బాగా పేరు మోసిన కోట్లు గడించిన ఒకళ్ళిద్దరిని నువ్వు పవన్ కళ్యాణ్ గారితో పరిచయం చేసిన వెంటనే కారు కొన్నావు కదా, ఆ కారు నీకు ఎలా వచ్చింది, ఎలా కొన్నావు, ఆ డబ్బులు ఎక్కడి అని అడిగాడండి. నిజంగా రాజకీయాల్లో ఇలాంటివి ఉంటాయంటారా అని చాలామంది మాట్లాడుకున్నారు ఇప్పుడు ఈ మాటలు బట్టి. ఎందుకంటే జస్ట్ పరిచయం చేసినందుకే 10 కోట్ల రూపాయలు ఎక్కడైనా వస్తాయండి? వస్తే గిస్తే నిజంగా రాజకీయాల్లో రావాలేమో. నిజంగా నాకు కూడా అలా అనిపించింది. ఏంట్రా పోతిన మహేష్ చెప్తున్నాడంటే ఇదేంటిది వాస్తవమేనంటారా అని అయితే నాకు అనిపించింది అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారితో పరిచయం చేయించి తద్వారా వచ్చిన లబ్ధి పొందడం ద్వారా ఒక స్పోర్ట్స్ కార్ 10 కోట్ల రూపాయలు, ₹1 10 కోట్లు అంటే ఇంచుమించుగా ఎన్ని వేల కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు కాదు కానీ కొన్ని మ్యాక్సిమం కొన్ని వందల కుటుంబాలు అయితే కనుక సెట్ అయిపోతాయి నన్ను అడిగితే కనుక. కనీసం 10 లక్షల కాడికి ఇచ్చినా సరే ఫ్యామిలీకి ఏదో ఒక వృత్తి చేసుకోరు. కాబట్టి 10 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కార్ కొన్నావు. ఆ స్పోర్ట్స్ కార్ ఎక్కడుందో నాకు తెలుసు, పలానా హైదరాబాద్లో పలానా చోట పలానా అపార్ట్మెంట్లో రెంట్కు తీసుకుని మరి నువ్వు ఆ కార్ని అక్కడ పార్క్ చేస్తున్నావు అని చెప్పేసి ప్లేస్లతో సహా చెప్తాడు పోతిన మహేష్ గారు. ఏదేమైనా ఇంటి గుట్టు రచ్చగచ్చాలంటేనండి దాంట్లో ఉండేవాళ్ళ వల్ల వద్దండి. ఏంటంటే కాకపోతే ఈ మాటలన్నీ కూడా పార్టీలో ఉండి అడిగితే ఇంకా బాగుండిపోయి, నేను పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మాట్లాడితే మాటలు పెద్ద వాల్యూ ఎవరు, పార్టీలో ఉండి అడిగితే కనుక చాలా మటుకు ఆ క్రెడిబిలిటీ పోతిన మహేష్ పొందుదుడు. కాబట్టి నాకు ఎందుకనో పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దగా ఎవరు పట్టించుకోరు అలాంటి మాటలని. చూద్దాం నిజంగా 10 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కార్ తీసుకున్నటువంటి నాదెండ్ల మనోహర్ నీతిపరుడేనా, అవినీతిపరుడా? నిజంగా స్పోర్ట్స్ కార్ తీసుకున్నాడా లేదా, ఇది ఆరోపణ మాత్రమేనా, విమర్శనా, లేకపోతే ఇది కావాలని కక్షపూరితంగా లేదా కుట్రపూరితంగా పోతిన మహేష్ మాట్లాడుతున్న మాటలా? ఇవన్నీ నేను మీకే వదిలేస్తున్నా. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, నేను తెలుసుకుంటా. చూస్తున్న మీరందరూ కూడా లైక్ చేయండి, మర్చిపోద్దు. కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.